హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను, చూసేయండి. వీటి కోసం కావాల్సినవి 4 ఎగ్స్, తర్వాత అల్లము, వెల్లుల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్దది వెడల్పాయ కళాయి లాంటిది ఏదైనా తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రైడ్ రైస్లైనా నూడిల్స్ చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు హైలో అంటే పెద్ద మంటలోనే ఉంచాలి, సిమ్లో పెట్టకూడదు. సాల్ట్ కూడా లాస్ట్లో యాడ్ చేయాలి, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎక్కడ సిమ్లో పెట్టకూడదు, కలుపుతూనే ఉండాలి. అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 4 గుడ్లని ముందు వేసుకోవాలి. 4 గుడ్లు వేసాక దాన్ని కొంచెంసేపు వేడెక్కాక అప్పుడు కలపాలి. వెంటనే కలిపిస్తే గుండగా అయిపోయి పీసెస్ లాగా రాదు. ఇదే స్టైల్లో మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి అనుకోండి కొంచెం స్పైసీస్ తక్కువ, అంటే కొంచెం కారం అవి తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు. మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది చక్కగా. ఎవరైనా చేయాలనుకుంటే ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే మంట మాత్రం హైలోనే ఉంచాలి, కలుపుతూనే ఉండాలంట. అంటే ఒక 5 నిమిషాల తర్వాత కలుపుతాం కదా ఎగ్స్, అప్పుడు కొంచెం పీసులుగా వస్తాయి. ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది ఫ్రై అవ్వనివ్వరు. బాగా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయింది, అందులో ఒక చిటికెడు పసుపు యాడ్ చేశాను. చూసారు, కలర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇందులో పడలేదని మళ్ళీ చూపించడానికని కొంచెం మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి లైన్గా వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేసేయకూడదు. ఫస్ట్ అయితే అల్లము, వెల్లుల్లిపాయ ముక్కలు అంటే జింజర్ గార్లిక్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్లు ఇవన్నీ వేసుకోవాలి. ఎగ్ అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ ముక్కలు వేసాను, చిన్నగా కట్ చేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది. తర్వాత జింజర్, అల్లం ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మిగతా వెజిటేబుల్స్ వేయాలంటే పచ్చిమిర్చి అలాంటివి. ఆ స్మెల్ అనేది ఆయిల్లోకి దిగుతుంది, మంచిగా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర బీన్స్, క్యాప్సికమ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక ఎప్పుడు స్టవ్ అసలు సిమ్లోనే పెట్టకూడదు, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. బాగా కలుపుతూనే ఉండాలి, అడుగు అది పట్టినప్పుడు. సిమ్లో పెడితే కొంచెం వాటర్గా అయిపోతుంది అనమాట. ఉల్లిపాయల్లో వాటర్ అంతా తిప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు క్యారెట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక, అంటే ఎక్కువసేపు అక్కర్లేదు, అన్నీ రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఆ ఫ్రై అయిన ఎగ్ను వెజిటేబుల్స్లో కొంచెమే, ఎందుకంటే మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువగా, మరి చిన్నపిల్లలు అంటే ఒక 5 years అలా ఉండే పిల్లల కోసం అయితే తక్కువ. ఇదైతే లంచ్ బాక్స్లో బాగుంటుంది, తర్వాత ఈవినింగ్ టైం డిన్నర్లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీరని ఉంటాయి కదా, కొద్దిగా యాడ్ చేశాను. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాను, జస్ట్ ఆ ఫ్లేవర్ దిగుతుందని యాడ్ చేస్తాను వేపడానికి. ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి, మన దగ్గర ఏ మసాలా ఉన్నా పర్లేదు, చికెన్ మసాలా, మటన్ మసాలా, లేదా మన ఇంట్లో తయారు చేసుకుంటే ఏదైనా పర్లేదు, ఒక చెంచా యాడ్ చేసుకుంటా. అంటే ఆ రైస్ క్వాంటిటీని బట్టి కొద్దిగా
యాడ్ చేసుకోపోయినా పర్వాలేదు, కానీ యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది దిగుతుంది. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా, ఇలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మన ఎగ్స్ని బట్టి, క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. రైస్ వేసాక బాగా కలపాలి. బాగా మిక్స్ చేయాలి, అసలు అక్కడ ఆకూడదు. మిక్స్ చేస్తుంటే కొంచెం బరువుగా ఉండి వెడల్పుగా ఉండేది పెట్టుకుంటే మనకు అది కదలకుండా ఉంటుంది మిక్స్ చేసేటప్పుడు. చూసారా అంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇంక ఇందులో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. మనం చికెన్ ఉడికించేసి దానికి కొంచెం ఇందులో యాడ్ చేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. నూడిల్స్ని కూడా ఇదే స్టైల్లో చేసుకోవచ్చు. నూడిల్స్ ఉడికించి తీసుకోవాలి, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను నేను. ముందే యాడ్ చేస్తే నీరుగా అయిపోతుంది, అందుకని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. మసాలా పొడి యాడ్ చేసి ఇప్పుడు కొంచెం, అంటే ముందు కొంచెం యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొద్దిగా రైస్లోకి ఇది మిక్స్ అయిపోయాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే అయిపోయినట్టు ఫ్రైడ్ రైస్. దీనికి ఒకటి అన్నం ముందైతే ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి పులిహోరకి ఎలా అయితే కలుపుకోవాలనుకుంటా అట్లాగా మనకి ఇది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ అవి మనం తినేటప్పుడు వేసుకోవాలనుకుంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ వీడియోస్, అభిషేకం, దేవుడు అభిషేకాల వీడియోస్, తర్వాత పిల్లల డ్రాయింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా ఒక కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా కొత్తగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.